చెప్తున్నాను వినండి. నేను చెప్పిన డేట్ కి, నేను చెప్పిన టైం కి నా మనవరాల్ని ఎంటీ చైర్ లో కూర్చోబెడతాను. ఆ రోజీ గారి మనవరాలు ఎండి కాకముందే ఆఫీస్కి వచ్చి ఆధిపత్యం చెలాయిస్తుంది మేడం. ఎవరికో సంబంధం లేని వ్యక్తులకు గిఫ్ట్గా కోట్లకు కోట్లు ఇస్తుంది మేడం. మీరే ఏదో ఒకటి చేయాలి మేడం, లేదంటే మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతున్న చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి మేడం. సరే మేనేజర్ గారు, నేనేదో ఒకటి చేశానులేండి, ఇక మీరు వెళ్ళండి. అలాగే మేడం, వెళ్ళొస్తాను. ఏంటి సార్, ఎవరి కోసమో బాగా టెన్షన్ గా వెతుకుతున్నట్టున్నారు? ఎవరి కోసం ఏంటి? అవును, 50 లక్షలు చెక్ తీసుకున్నావు కదా, అది బ్యాంకులో వేసావా? ఇంకా వేయలేదు. అది తొందరగా వెళ్ళి బ్యాంకులో చెక్ వేసాయమ్మా, సరేనా? అదే చెక్ బ్యాంకులో వేస్తావు కదా. వెళ్ళొస్తాను. ఇతను ఎక్కడికో వెళ్ళాడు, ఎవరినో కలిశాడు. ఆ వ్యక్తి ఎవరో కనుక్కొని తొందరగా నందిని మేడం గారికి చెప్పాలి. నందిని మనీ మ్యాటర్లో ఎంతలా ఇన్వాల్వ్ అయి చేస్తుందా? ఇదే కంటిన్యూ అయితే మనకి మన కంపెనీకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. స్నేహం కోసం ప్రాణాలిచ్చే మనస్తత్వాన్ని నందినిలో నేనెన్నోసార్లు చూశాను. ఇలాంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం అని మురిసిపోయింది రోజీ. దాంతో ఆ నందిని ఇలా మన మనవరాలు రోజీలా రంగులు మార్చేసింది. ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేకపోయాం. లోకి, నందిని ప్రవర్తన సడన్ గా ఇలా మారడం వెనకాల ఎవరైనా ఉండి ఇలా నడిపిస్తున్నారేమో ఒకసారి ఎంక్వైరీ చెయ్యి. నందిని వెనకాల ఎవరుంటారు? నందినియే ఉంటుంది. నందిని చేత ఇలా చేయించాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఇప్పుడు నందినియే అందరినీ నడిపించే స్థాయికి ఎదిగింది. లోకి, ఇది చాలా వాల్యుబుల్ పాయింట్. కొన్ని సంవత్సరాలుగా ఒకే క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కొన్ని నెలల్లో తన క్యారెక్టర్ని ఎలా మార్చుకుంటుంది? ఒకసారి ఆలోచించు, ఎలా అవుతుంది? నువ్వే అబ్జర్వ్ చేయి. లోకి, ఇది నువ్వు మామూలుగా కాకుండా ఒక్కసారి పోలీస్ కోణంలో ఆలోచించు. నందిని వెనకాల ఎవరైనా ఉన్నారేమోనని కనుక్కోవడం బెటర్. ఏ వ్యక్తి అయినా నందిని వెనకాలుండి ఇలా నడిపిస్తున్నాడేమో, ఇలా చేయకపోతే నీ సంగతి తేలుస్తానని బెదిరిస్తున్నాడేమో. ఆ వ్యక్తి సిద్ధుని కూడా దాచాడేమో. ఒక ప్లాన్ ప్రకారం అంతా నడిపిస్తున్నాడేమో. ఒక్కసారి నువ్వు ఎంక్వైరీ చేస్తే మంచిది. పోలీస్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నందినిలో ఇన్నర్ వాయిస్ వేరేలా ఉంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడొకప్పుడు ఏదో ఒక రూపంలో చిన్నగా అయినా బయటకొచ్చేది. కానీ రావట్లేదంటే నందిని ఒరిజినల్ క్యారెక్టర్ అదే. కొన్ని సంవత్సరాలుగా మంచిదాల్లా నటించిందే తప్ప ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏం లేదు. అది మీకు అర్థం కావట్లేదు. లోకి, నువ్వు పోలీసు బుద్ధితోనే ఆలోచిస్తున్నావు గాని మేము చెప్పింది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ముందు మన ఇంటికి వచ్చినప్పుడు నందిని ఎంతో మంచి అమ్మాయిగా ఉండేది. మన రోజీ కోసం తన ప్రేమను దూరం చేసుకుంది.
పెళ్లినే కాదనుకుంది. అలాంటి నందిని ఇలా మారిందంటే కొంచెమైనా థింక్ చేయాలి కదా. ఆ. మీరు చెప్పినట్టు నందిని వెనకాల ఎవరున్నారో ఎంక్వైరీ చేయిస్తాను. మా పై ఆఫీసర్కి ఏదైనా కేసు అప్పచెప్తే 2 నెలల దాకా ఎంక్వైరీ చేయించి తర్వాత ఆ కేసుని ముయించేస్తారు. ఇది కూడా అలాగే ఉంటుంది. అయినా సరే మీకోసం సిన్సియర్గా ఎంక్వైరీ చేయిస్తాను. ఇంత సంప్రదాయపు చీరకట్టు బొట్టు పెట్టిన ఈ దమయంతికి కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇవ్వడమా? అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రవీణ్, నేను లోకిని. చెప్పు లోకి. ఏం లేదు, మన డిపార్ట్మెంట్ క్రిమినల్ డేటాబేస్లో కొత్తగా వచ్చిన క్రిమినల్స్ లిస్ట్ అప్డేట్ అయిందా? అయిపోయింది లోకి, లాస్ట్ వీక్ అప్డేట్ అయింది. థ్యాంక్స్ ప్రవీణ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే. దామి అంటే దమయంతి అసలు పేరు దామీనా? అయినా తను ఈ క్రిమినల్స్ లిస్ట్ లో ఎందుకుంది? ఏం చేసి ఉంటుంది? అయితే తను మర్డర్ అటెంప్ట్ చేసిందన్నమాట. అయినా తను ఇంత స్వేచ్ఛగా బయటలా తిరుగుతోంది? ప్రవీణ్, నేనే. చెప్పులోకి. ఇప్పుడు నీకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఆ డీటెయిల్స్ ప్రకారం ఆ క్రిమినల్ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఓకే లోకి, డీటెయిల్స్ చెప్పు. ఆ. నువ్విచ్చిన డీటెయిల్స్ చెక్ చేశాను. ఆమె పేరు ధామి. అటెంప్టెడ్ మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇంతకు ముందు జైల్లో ఉన్న జగదీశ్వరి గ్యాంగ్ లో పనిచేసేది. థ్యాంక్స్ ప్రవీణ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే. నమస్తే సార్. హాయ్ బావా. బావా, ఏంటిది? అసలేం చేస్తున్నా నీకు అర్థమవుతుందా? నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, కానీ నువ్వేం చేస్తున్నావో నీకు తెలియటం లేదు. అసలు వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? పెద్ద క్రిమినల్స్. వీడు 5 మర్డర్లు చేశాడు, ఈవిడ అటెంప్ట్ మర్డర్ చేసింది. వీళ్ళిద్దరు బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. నాకు తెలుసు బావా. మీరు బయటికి వెళ్ళండి. ఇలా చూడండి, వీళ్ళిద్దరు మంచివాళ్ళు కాదు, వీళ్ళు కిల్లర్స్. బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. నాకు తెలుసు బావా, వాళ్ళు ఎప్పుడు నా పక్కనే ఉంటారు. నా పక్కనే ఉంటూ నాకు సేవలు చేస్తూ ఉంటారు. నందిని, నిన్నెవరో బ్లాక్మెయిల్ చేసి ఇలా రాంగ్ రూట్ లో నడిపిస్తున్నారని నాకు అనిపిస్తోంది. అలా ఏదైనా ఉంటే ధైర్యంగా నాతో చెప్పు. నేను నడిపిస్తోంది ఎవరు? అయ్యో బావా, నన్ను నడిపించేవారు ఎవ్వరూ లేరు బావా.
నేనే సమస్తాన్ని నడిపిస్తున్నాను. నందిని, నేను ఇంకా వాళ్ళు నమ్ముతున్నారు. నీ స్నేహం ఎంతో గొప్పది. నీది మంచి మనసు అనుకుంటున్న వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళలో పూర్తిగా చెరిగిపోకముందే నువ్వు నిజం చెప్పు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు నీ డౌట్ ఏంటి? నన్నెవరో నడిపిస్తున్నారని, అంతే కదా? విక్రమ్, విక్రమ్, మేడం మేడం నీ దగ్గర కత్తుందా? ఉంది మేడం. ఆ కత్తితో పొడుచుకుని చచ్చిపో. అలాగే మేడం, మీకోసం నేను చచ్చిపోవడానికి రెడీ. నందిని మేడం కోసం ఈ కత్తి నా గొంతులో గుచ్చుకొని చచ్చిపోతాను. రేయ్, కొంచెం ఉంటే పోయేవాడివి. చావంటే భయం లేదా? మేడం ఏం చెప్తే అది చెయ్యకపోవడం అంటేనే భయం, కానీ చావంటే భయం లేదు. ఇప్పటికైనా అర్థమైందా బావా? నన్నెవరైనా నడిపిస్తే నేను చెప్పినట్టు చావు అంచు దాకా వెళ్లరు. దీన్ని బట్టి నీకు అర్థమయ్యే ఉంటుంది ఇదంతా దగ్గరుండి నడిపిస్తుంది నేనే అని. నందిని, నువ్వు చాలా పెద్ద రాంగ్ స్టెప్ వేస్తున్నావు. నీకు తెలియకుండా నువ్వు క్రైమ్ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నావు. వద్దు నందిని, నా మాట విను. ఏ బావా, నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఒక్కటి మాత్రం చెప్తాను, గుర్తుపెట్టుకో. నేనీ రోజీ సామ్రాజ్యానికి మహారాణిని. నా పక్కన మహారాజువి నువ్వు. ఏయ్, నువ్వు కాదు మహారాణివి. నా రోజయ్య మహారాణి, తన పక్కన నేను మహారాజుని. కలలు కనకు బావా, నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. జరుగుతుంది. నా పక్కన రోజీకి తప్ప ఇంకెవరికి స్థానం లేదు. దీన్ని నాపటం ఎవరికి సాధ్యం కాదు. ఓ, సాధ్యమే. నేను ఎండీగా రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్లో కూర్చోబోతున్నాను. ఆల్రెడీ అమ్మమ్మ నిన్ను కూడా ఇన్వైట్ చేసింది కదా. ఆ చైర్లో నిన్ను కూర్చొనివ్వను. నీ గాలిని కూడా ఆ కుర్చీని తాకనివ్వను. కనీసం నీ తల్లో వెంట్రు కూడా టచ్ చేయనివ్వను. హ? అబ్బా, ఏంటి బావా, ఛాలెంజ్ చేస్తున్నావా? అవును, ఛాలెంజే. సరే, చూద్దాం. నేనా చైర్లో ఎండీగా కూర్చున్న తర్వాత అప్పుడు చూద్దు గాని. ఆ తర్వాత నా పక్కన నీకొక కుర్చీ వేస్తాను. ఇది జరిగి తీరుతుంది. జరగదు. నువ్వు అనుకుంది ఏదీ జరగదు. తొందరలోనే నీ గుట్టు మొత్తం విప్పి నిన్ను నీ వెనక ఉన్న క్రిమినల్స్ ని నా చేత్తో అరెస్ట్ చేసి చెప్పు కూడా తినేలా చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఆహా, వెళ్ళు. ఏంటి మేడం, లోకి అంత సీరియస్ గా వెళ్తున్నాడు? నన్ను ఎండిగా కూర్చొనివ్వడంట. మనల్ని అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తాడంట. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఒకసారి విజయ్కి ఫోన్ చేసి అర్జెంట్ గా కలవాలని చెప్పు. ఓకే మేడం. మేడం, మీరు చెప్పినట్లు స్పెషల్గా డిజైన్ చేసిన శారీస్ తీసుకొచ్చాం, చూడండి.
నందిని గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పిందంటే ఏదో సీక్రెట్ మ్యాటర్ అయి ఉంటుంది. సో ఎలా అయినా సరే తన జుట్టుని నా చేతులకు తెచ్చుకోవాలి. హాయ్ విజయ్. హాయ్ రోజీ, కంగ్రాట్స్. ఏంటి విజయ్ నన్ను రోజీ అంటున్నావు? నువ్వు కూడా నన్ను నమ్మేస్తున్నావా? నువ్వు రోజువే, నందినివి కావు. అలా అని నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ఇది ఎలా ఉంటుందమ్మా రోజీకి? రోజీకి ఈ కలర్ సూట్ అవ్వదు. అవును. విజయ్ నా దగ్గర ఎందుకు నటిస్తావు చెప్పు? మన పరిచయం నిన్నటిదా మొన్నటిదా? యుఎస్ నుండి వస్తుంది. అవును నందిని, నువ్వు ఇలా రోజీగా నటించడం నీకు ఇబ్బందిగా లేదా? ఎందుకుండదు విజయ్, చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా నటించడం నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం కూడా. మాట్లాడు నందిని, మాట్లాడు. అలాగే మాట్లాడు. నువ్వు మాట్లాడేదంతా అక్కడ నా ఫోన్లో రికార్డ్ అవుతుంది. అప్పుడు నువ్వు నా చేతిలో ఇరుక్కుపోతావు. చూడు, నా మనవరాలు డ్రెస్అప్ పై ఎండి సీట్ లో కూర్చుంటే హుందాగా ఉండాలి. ఓకే మేడం. ఈ శారీ చూడండి మేడం. నేనెవరో, నా తండ్రి ఎవరో అన్నీ నీకు తెలుసు. నీకే కాదు, ఈ దమయంతికి కూడా తెలుసు. ఆఖరికి ఈ విక్రమ్కి కూడా తెలుసు. నా తల్లి సుధా, నా తండ్రి సురేంద్ర. నేనిలా రోజీగా నటించడం వల్ల వాళ్ళ ప్రేమకి నేను దూరమైపోయాను. 15 సంవత్సరాలుగా వాళ్ళు నందినిని తలుచుకుంటూ, నేను వాళ్ళని తలుచుకుంటూ బ్రతుకుతున్నాము. ఇప్పుడు వాళ్ళకి ఎదురుగా ఉన్నా కూడా నేను మీ కూతురు నందిని అని చెప్పుకోలేకపోతున్నాను. ఇలా చెప్పకుండా ఇంకెన్నాళ్ళు దాచాలో అర్థం కావడం లేదు. నేను రోజీగా నటిస్తూ రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రోజీ గారినే మోసం చేస్తున్నాను. ఆవిడ ఎలాంటి మోసగాళ్లనైనా చిటికలో కనిపెట్టేస్తుంది. గమ్మత్తు ఏంటంటే నా విషయంలో ఆవిడ నన్ను పూర్తిగా నమ్మేస్తుంది. అది నీ టాలెంట్ రోజీ. అబ్బా విజయ్, ఇంకా అలాగే పిలుస్తావేంటి? రోజీ అని పిలవకు విజయ్, నందిని 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 అని పిలు. అసలు ఇక్కడ ఎవరున్నారని రోజీ అని పిలవడానికి? నందిని అని పిలు. ఇది నీ టాలెంట్ నందిని. నువ్విలా నందిని అన్న అసలు పేరుతో పిలుస్తుంటే నాకెంత హాయిగా ఉందో తెలుసా? ఏదేమైనా ఒరిజినల్ నేమ్ సౌండ్ లో ఉన్న బ్యూటీ ఎందులోనూ రాదు కదా. అవును నందిని. ఎలా ఉంది భార్గవి? వావ్, నీకు చాలా బాగుందమ్మా. నాకు బాగుందంటే నా మనవరాలు కూడా సూట్ అయిపోతుంది. సూపర్ అమ్మా.
అవునందిని సిద్ధు సంగతి ఏం చేసావు? ఇదిగో ఈ దమయంతి సిద్ధుని ఎక్కడో దాచి నా కంటికి కనిపించకుండా చేసింది. అయినా నువ్వు ప్రేమించిన సిద్ధుని కదా నందిని, మరి లోకిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఆస్తి కోసం విజయ్. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వేల కోట్ల ఆస్తి నాకు సొంతం అవుతుంది. అందుకే ఆ లోకిని నేను పెళ్లి చేసుకోవాలి. నాకు ప్రేమ కంటే ఆస్తులే గొప్పవిరా ఇడియట్. సారీ రోజీ, నన్ను వదిలే రోజీ. నేను చేసిన తప్పే, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలే రోజీ. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. విక్రమ్ చూస్తావేంటి? షూట్ చేయి.